జాబితా మరియు వాటి సంక్షిప్త వివరణ తెలుసుకుందాము. బ్రహ్మపురాణం. ఇందులో సృష్టి రహస్యాలు, కశ్యప మార్కండేయ చరిత్రలు, వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి. విశేషం మహావిష్ణువు శిరస్సుతో సాదృశ్యం. బ్రహ్మపురాణంలోని శ్లోకాలు 10,000. పద్మపురాణం. పద్మపురాణం సృష్టి వినాశన చక్రం, పుణ్యక్షేత్రాల మాహాత్మ్యమును తెలుపుతుంది. పద్మపురాణం విష్ణువు హృదయానికి సమానం. విష్ణు పురాణం. విష్ణు పురాణంలో విష్ణు అవతారాలు, ప్రహ్లాద ధ్రువుల చరిత్రలు ఉంటాయి. ఇందులోని శ్లోకాలు 23,000. వాయుపురాణం. వాయుపురాణంలో శివుని వైభోగం, ఖగోళ శాస్త్ర వివరణ ఉంటుంది. ఇందులోని మొత్తం శ్లోకాలు 24,000. శ్రీమద్ భాగవత పురాణం. భాగవత పురాణంలో శ్రీకృష్ణుని బాలలీలలు, దశావతార వివరణ ఉంటాయి. శ్రీమద్ భాగవత పురాణం వ్యాసుడు తన కుమారుడు శుకునికి బోధించాడు. ఇందులోని మొత్తం శ్లోకాలు 18,000. నారద పురాణం. నారద పురాణంలో సంగీత శాస్త్రం, భక్తి మార్గ నిరూపణ ఉంటాయి. మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో దుర్గా సప్తసతి, శివ విష్ణు మహత్యాలు ఉంటాయి. ఇందులోని మొత్తం శ్లోకాలు 9,000. అగ్నిపురాణం. అగ్నిపురాణంలో ఆయుర్వేదం, యుద్ధ కళలు, మంత్రశాస్త్రంకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. భవిష్య పురాణం. భవిష్య పురాణంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనల పరిచయం, సూర్యోపాసన ఉంటాయి. ఇందులోని శ్లోకాలు 14,500. బ్రహ్మ వైవర్త పురాణం. బ్రహ్మ వైవర్త పురాణంలో రాధాకృష్ణుల ప్రేమ కథ, ప్రకృతి తత్వం ఉంటాయి. ఇందులోని శ్లోకాలు 18,000. లింగ పురాణం. లింగ పురాణంలో శివలింగారాధన, సృష్టి రహస్యాలు ఉంటాయి. వరాహ పురాణం. వరాహ పురాణంలో విష్ణువు వరాహ అవతారం, వెంకటాచల మహత్యంకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. ఇందులోని శ్లోకాలు 24,000. స్కాంద పురాణం. స్కాంద పురాణంలో కార్తికేయుని యుద్ధాలు, తీర్థయాత్ర విధులు మొదలగు విషయాలు ఉంటాయి. వామన పురాణం. వామన పురాణంలో విష్ణువు వామన అవతారం, భూగోళ వర్ణన మొదలగు విషయాలు ఉంటాయి. ఇందులోని శ్లోకాలు 10,000. కూర్మ పురాణం. కూర్మ పురాణంలో కూర్మావతారం, వేదాంత తత్వాలు మున్నగు విషయాలు ఉంటాయి. మత్స్య పురాణం. మత్స్య పురాణంలో మత్స్యావతారం, మానవ ధర్మాలు, యయాతి చరిత్ర మున్నగు విషయాలు ఉంటాయి. ఇందులోని శ్లోకాలు 14,000. గరుడ పురాణం. గరుడ పురాణంలో మరణోత్తర కర్మల విధానం, స్వర్గ నరక వర్ణనలు మున్నగు విషయాలు ఉంటాయి. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మాండ నిర్మాణం, లలితా సహస్రనామ స్తోత్రాలు ఉంటాయి. ఇందులోని మొత్తం శ్లోకాలు 12,000.